వరల్డ్ క్లాస్ ఎగ్జిబిషన్ విశాఖకు వచ్చేసింది. ఈ 20 ఏళ్లుగా సందర్శకులను పర్యాటకులను ఆకట్టుకునేలా ఎగ్జిబిషన్లు నిర్వహించిన రాజారెడ్డి మెరైన్ పార్క్ పేరిట ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని రాజారెడ్డి తెలిపారు. విశాఖ వాసులను సందర్శకులను పర్యాటకులను కనువిందు చేసేందుకు అంతర్జాతీయ థీమ్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకుడు రాజారెడ్డి తెలిపారు. ఈ నెల 16న బీచ్ రోడ్లోని సబ్మెరైన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనుక ఉన్న ఏయూ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ జరగనుంది. మెరైన్ పార్క్ పేరిట నిర్వహించనున్న వరల్డ్ క్లాస్ ఎగ్జిబిషన్లో సముద్ర జలాల్లో 10,000 అడుగుల లోతున ఉండే అరుదైన చేపలను ప్రదర్శనలో ఉంచారు. సుమారు 150 జాతులకు చెందిన చేపలు 60,000 సందర్శకులను కనువిందు చేస్తాయి. పూర్తి సెంట్రల్ ఏసీతో టన్నెల్స్, ట్యూబ్స్, ఎక్వేరియంస్లో రంగురంగుల చేపలు అలరించనున్నాయి. దీంతోపాటు బర్డ్ షో, ఎగ్జాటిక్ పెట్ యానిమల్స్, ఫ్రెండ్లీ స్నేక్స్ ఇలా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దీంతోపాటు 100కు పైగా హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, అందరినీ ఆహ్లాదపరిచే వరల్డ్ క్లాస్ అమ్యూజ్మెంట్ రైడ్స్, ఫుడ్ కోర్ట్స్ సరికొత్త జోష్ నింపనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. మెరైన్ పార్క్ పేరిట జరిగే ఎగ్జిబిషన్లో 150 రకాల విదేశీ పక్షులు, పెట్ యానిమల్స్, 150 జాతులకు చెందిన చేపలు సందర్శకులను పర్యాటకులను అబ్బురపరుస్తాయని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ విజయవంతం చేయాలని కోరారు. ఈ ఏడాది విదేశాల నుండి ఎయిర్ కార్గో ద్వారా రప్పించిన ఎగ్జాటిక్ బర్డ్స్, పెట్స్ ఎంతగానో అలరిస్తాయని జంతు ప్రేమికులు సురేష్ తెలిపారు. దీంతోపాటు ఇది కంప్లీట్గా ఈసారి ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో, ఈ మెరైన్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో ఇది మొత్తం కూడా కంప్లీట్ సెంట్రల్ ఏసీ. ఎందుకంటే దీంట్లో లోపలికి వచ్చినటువంటి సందర్శకులకి ఎటువంటి గాలి రాలేదు లేదా ఇంకొక విధంగా ప్రాబ్లం అయిందని చెప్పుకోకుండా దీన్ని పూర్తిగా ఏసీగా దీన్ని మొత్తం ఏసీ పెట్టి దీన్ని తీర్చడం జరిగింది. దీంతోపాటు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి బర్డ్ షోని పెట్ యానిమల్స్ తోటి మరియు పెట్ బర్డ్స్ ఇక్కడ మనం ప్రప్రథమంగా చెప్పాలంటే దాదాపు సుమారుగా 150 రకాల పక్షులు ఏవైతే ఉన్నాయో విదేశీ పక్షులు, వాటిని ఈసారి మన విశాఖ నగర ప్రజలు కన్విన్స్ చేసే కోసం ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. దాంట్లో మకావాలు దగ్గర 4 వెరైటీస్ మకావాలను పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇగ్వానాలు, అదేవిధంగా బాల్ పైథాన్, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో పర్వీష్ కింద అయితే వస్తాయో, అంటే మనం కొనుక్కొని వాటిని ప్రదర్శించుకునేటటువంటి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు నేను డెమో ద్వారా నేను తెలియపరుస్తాను. ఈ ప్రదర్శనలు వీటితో పాటు సుమారుగా 100కు పైగా స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసాము. హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేసాము. అదేవిధంగా రకరకాల తినుబండారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డిఫరెంట్గా అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఈసారి మనం బాగా సెట్ చేసాము. ఎందుకంటే ఈసారి విశాఖ నగర ప్రజలకు గత ముందు ఎప్పుడు చూడనటువంటి ఎగ్జిబిషన్ ఈసారి మనం చూపించబోతూ ఉన్నాము. ఈసారి ఏదైతే ఈ ప్రదర్శనలో ఉన్నటువంటి చేపలు ఏదైతే పెడుతున్నామో మీరు ఎప్పుడు కూడా ఎవరు కూడా చూసుంటారు. ఎవరైనా మేము ఈ చేప చూసాము ఇంతకు ముందులా అంటే అది ప్రతి ఒక్కటి కూడా ఆశాస్పందం అవుతుంది. ఎందుకంటే ఈ చేపలు ఏవైతే ఉన్నాయో 10,000 అడుగుల డెప్త్లో ఉండేటటువంటి చేపలు మాత్రం ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. సో గత 2 నెలల నుంచి కూడా రెడ్డి గారు మన ఎగ్జాటిక్ పెట్స్ కోసం ప్రయత్నించి మొత్తం కేరళ, తమిళనాడు, బెంగళూరు, ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం సెట్ చేసి ఆయనకి నచ్చిన మన వైజాగ్ ప్రజలకు నచ్చేటటువంటి మంచి ఎగ్జాటిక్ అంటే మన దేశానివి కాదు, ఇవన్నీ కూడా విదేశాల నుంచి వచ్చి మన ఇండియాలో ఉన్న బ్రీడింగ్ ఫార్మ్స్ నుంచి మనం తెప్పించాం. అదేవిధంగా ఆస్ట్రిచ్లో కూడా వచ్చినాయండి. ఆస్ట్రిచ్లు ఉన్నాయి, మకావ్స్ ఉన్నాయి, కాకటూస్ ఉన్నాయి, అండ్ ఎగ్జాటిక్ ర్యాబిట్స్ ఉన్నాయండి, అండ్ రెప్టైల్స్ ఉన్నాయి. చాలా మంచి వెరైటీ ఆఫ్ రెప్టైల్స్ కూడా వచ్చినాయండి. సో ఇది రేపు సాయంత్రం నుంచి పబ్లిక్ అందరూ కూడా చూడడానికి ఎంతో వీలుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా పరివేష్ పోర్టల్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ అయిన పెట్స్ మాత్రమే మనం తీసుకున్నాం. ఇవి మన ఇండియన్ పెట్స్ కూడా మనం ఇందులో అలౌ చేయమండి. యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారంగా, వైల్డ్ లైఫ్ ప్రకారంగా మన ఇండియన్ బర్డ్స్ ఏవి కూడా మనకి ఇక్కడ పెట్టకూడదు. సో విదేశాల నుంచి వచ్చిన మన ఇండియన్ ఫార్మ్స్లో బ్రీడ్ అయినటువంటి బర్డ్స్ అన్నింటినీ తీసుకొచ్చి మనం ఎక్స్పోలో పెట్టాము. మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ నగరవాసులనే కాకుండా పర్యాటకులను సైతం మంత్రముగ్ధులను చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఫెస్టివ్ సీజన్లో ఇంటిళ్లపాది ఆహ్లాదంగా గడిపేందుకు ఈ ఎగ్జిబిషన్ చక్కని వేదికగా మారుతుంది.